హలో, నేను మీ రచన శృంగ వరకు. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. తెలంగాణ బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా కేంద్రం కూడా కొంత ఫోకస్ పెట్టిందని మనకి నరేంద్ర మోడీ పర్యటన నుంచి స్పష్టమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు జిహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ బలపడడానికి ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ పర్యటన కూడా తెలంగాణలో నిన్న మొదలైంది. సో కార్యకర్తలతో ఆయన ఒక బహిరంగ సభని కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఉన్న 15,000 మంది కార్యకర్తలతో విజయ సంకల్ప సభ అనే పేరు కూడా పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో కూడా బీజేపీకి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ కూడా ప్రధాని మోడీకి కూడా అంతో ఎంతో చరిష్మా తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఈ నేతల మధ్య ఉన్న అంతర్గత భేదాల వల్లే పార్టీ బలపడట్లేదు అని చెప్పి అధిష్టానం భావిస్తుంది. సో ఇప్పుడు నితిన్ నబీన్ పర్యటన ఈ గ్యాప్ ని ఫిల్ చేయగలుగుతుందా? ఆల్రెడీ మోడీకి ఉన్న చరిష్మానో లేకపోతే కొంత బీజేపీకి అర్బన్ ప్రాంతంలో పట్టుందో దాని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిలబెట్టుకోగలుగుతుందా? ఓవరాల్ గా నితిన్ నబీన్ పర్యటన వల్ల బీజేపీ రూట్ మారుతుందా? దీని గురించి మనతో మాట్లాడడానికి సతీష్ చందూర్ గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సోషియాలజీ, సో ఫ్రమ్ కోల్కతా. సో సతీష్ గారు చెప్పండి, అసలు ఎందుకు బీజేపీ నమస్తే, ఇప్పటి వరకు బీజేపీ మాక్సిమం ఏ స్టేట్స్ కి ఇంత బలం ఉన్న తర్వాత నెగ్లెక్ట్ చేసి వదిలేదు, కొంత తెలంగాణ వైపు చూసి ఇగ్నోర్ చేసిన పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నితిన్ నబీన్ పర్యటన ఎలా చూడొచ్చు? ఏ ఏరియాస్ లో స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉంది? అంటే ముందుగా ఆపరేషన్ సౌత్ అనేది ఒక బీజేపీకి ఒక కొలికపడిన రాయి లాంటిదండి. సో తెలంగాణ ఎంత ఇంపార్టెంట్ అంటే బెంగాల్లో గెలిచిన తర్వాత వాళ్ళ ఫోకస్ అంతా ఇప్పుడు తెలంగాణ మీద పెట్టినట్టున్నారు. సో అంటే పోస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు రావడము, అమిత్ షా మళ్ళీ తెలంగాణకు వస్తున్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. సో మోడీ టూర్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు 8 మంది ఎంపీలు ఉండి, 2 లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉండి, 2 కేంద్ర మంత్రి పదవుల నుండి కూడా లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో బీజేపీ ఆల్మోస్ట్ గెలిచిపోయింది, గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది. అట్లాంటి పరిస్థితుల నుంచి కంప్లీట్ సెట్ బ్యాక్ రావడానికి మేజర్ కారణం ఒకటి బీజేపీ పాలిటిక్స్, తెలంగాణ పాలిటిక్స్ కొంచెం అంటే 2 భిన్న ధృవాలుగా చెప్పాలి. సో ఈ 2 భిన్న ధృవాలని ఒక దగ్గరికి తీసుకొచ్చే ఒక సంఘటిత శక్తి కోసం బీజేపీ ఇంకా ప్రయత్నాలు చేస్తుంది. బండి సంజయ్ చాలా వరకు ఒకటి సతీష్ చంద్ర గారికి ఒకటి చెప్పండి. బీజేపీ ఫిలాసఫీ అండ్ తెలంగాణ 2 డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి అఫ్ కోర్స్ తెలంగాణతో సిమిలర్ గా అంటే కల్చరల్ విషయం అంతే వెస్ట్ బెంగాల్ లో సాధించింది అంటే అఫ్ కోర్స్ మరి అది ఉద్యమం. మమతా బెనర్జీ మీద ఒక వ్యతిరేకతనే ఒకటే కారణంగా మనం తీసుకోలేము. అయినంత మాత్రాన బీజేపీని ఆహ్వానిస్తారంటే చెప్పలేం కదా, ప్రాంతీయ తత్వం సెంటిమెంట్ ఉన్న వాళ్ళు రానివ్వరు. సో చాలా చోట్ల మాక్సిమం వర్కౌట్ చేస్తుంది. ఎందుకు అంటే ఎట్లా డిఫరెంట్ అని అనుకోవచ్చు. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీయే కదా, మరి కాంగ్రెస్ ఎట్లా అలైన్ అవ్వగలిగింది తెలంగాణ పాలిటిక్స్ కి, బీజేపీ ఎందుకు అలైన్ కాలేకపోతుంది? సమ్ ఆఫ్ అంటే మనము నిజాం పరిపాలన లేకపోతే బ్రిటిష్ వాళ్ళ ప్రెసెన్స్ గమనిస్తే అంటే చూడండి సతీష్ గారు కిందకి చూస్తున్నారు, స్క్రీన్ వైపు చూడండి. సో తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువగా చలామణి అయ్యాయండి. అంటే ఫస్ట్ నుంచి కూడా మనం నిజాం ప్రభుత్వం టైంలో కానీ, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కానీ, లేకపోతే భారతదేశం ఫామ్ అయిన తర్వాత కూడా సో ఎప్పుడు చూసినా మతతత్వ రాజకీయాలకి అంతగా ఎక్కువ లేదు. అంటే ఒక ప్రజల తరఫున పోరాటం చేయడం, ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడం, సో ఒక సెక్యులర్ ఒక ఎమోషన్ తెలంగాణ ప్రజల్లో ఉండేది. అయితే మీరు ఇందాక అన్నట్టు బెంగాల్ విజయంలో అంటే 30% ముస్లిం నుండి కూడా బెంగాల్లో బీజేపీ గెలిచింది. సో వాళ్ళ ఐడియాలజీ ఇక్కడ ఎక్కువ సర్క్యులేట్ చేయగలిగారు అనే ఒకటైతే ఒక అభిప్రాయం అయితే నడుస్తుంది. అయితే ఆ అభిప్రాయం కొంచెం పార్షియల్గా కరెక్ట్ అనుకోవచ్చు. మేజర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే 15 సంవత్సరాల మమతా బెనర్జీ ప్రభుత్వం, టీఎంసీ ప్రభుత్వం యొక్క యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేసింది. సో మనం ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉందా అనేది ఒక చర్చ. ఒకవేళ అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండుంటే, అంటే కేసీఆర్ ప్రభుత్వం మీద అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండుంటే అది మతతత్వ రూట్ తీసుకోవాల్సింది.
అది కాకుండా కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అంటే కాంగ్రెస్ అంటే ఇక్కడ కాస్ట్ పాలిటిక్స్ మనం చాలా కీ అంటే చాలా కీన్ రోల్ ప్లే చేస్తాయి తెలంగాణ రాజకీయాల్లో. 1980s తర్వాత ఓబీసీల ప్రస్థానం జరిగింది కానీ, బట్ అంతకు ముందు నుంచి కూడా కాపులు అంటే రెడ్లు అంటే న్యూమరికల్ గా వాళ్ళు తక్కువ సంఖ్య ఉన్నా కూడా, బట్ రాజకీయంగా ఆర్థికంగా చాలా బలమైన గ్రూప్ అది. అంటే ఆర్థికంగా అంత బలంగా లేకపోయినా, అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు విడివిడిగా ఉన్నప్పుడు తెలంగాణ రెడ్లు ఆర్థికంగా అంత బలంగా లేకపోయినా, 1956 తర్వాత ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన రెడ్లుతో కలిసి వీళ్ళు కూడా అంతే ఆర్థికంగా బలంగా ముందుకు జరిగారు. సో అది వాళ్ళ రాజకీయ పెట్టుబడి అయింది. సో బట్ బీజేపీ కేంద్ర పార్టీ అయినా అంత వనరులున్న తెలంగాణ రాష్ట్రంలో అంత వనరులున్న వ్యక్తులు బీజేపీలో లేరు. అంటే అది ఎక్కువ ఓబీసీ ఓట్ల మీద ఆధారపడి ఉంది. సో అంటే ఓబీసీల్లో అంటే బహుజన కులాల్లో వాళ్ళు అంత ఆర్థికంగా, అంటే కాపులు లేకపోతే వెలములతో పోటీ పడే స్థాయిలో ఓబీసీ కులాలు ఇంకా ఆ స్థాయికి రాలేదు. అంటే వాళ్ళు రాజకీయంగా చాలా కాన్షియస్ గా ఉన్నారు. పట్వారి, పటేల్, కరణం, మున్సబ్దారి ఈ పొజిషన్స్ అన్ని తీసేసిన, ఎన్టీఆర్ వచ్చి తీసేసిన సంహవ్ వాళ్ళు ఆర్థికంగా అంటే రెడ్లు లేకపోతే వెలమలతో పోటీ పడే స్థాయిలో లేరు. సో అందుకని ఇప్పుడు బీజేపీకి కూడా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, కేంద్రంలో 15, 12, 13 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా కూడా ఫండ్స్ విషయంలో వాళ్ళు చాలా ముందున్నా కూడా, బట్ తెలంగాణ లోపట అంటే విత్ ఇన్ తెలంగాణ అంత స్ట్రాంగ్ లీడర్షిప్ కానీ లేకపోతే అంత స్థాయిలో ఉన్న లీడర్షిప్ లేదు. అంటే బండి సంజయ్ ఒక అతన్ని ముందు పెట్టారు, కిషన్ రెడ్డిని. అంటే ఇప్పుడు అంటే కేంద్రం నుంచి ఎవరు తెలంగాణకు వచ్చినా కిషన్ రెడ్డిని చూస్తున్నారు, బండి సంజయ్ని చూశారు. బండి సంజయ్ ఈ మధ్య కాలంలో చాలా విషయాల్లో బండి సంజయ్ పేరు వేరే వేరే కారణాల వల్ల వినిపిస్తుంది. సో లక్ష్మణ్ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు డీకే అరుణ కానీ లేకపోతే ఈటెల రాజేందర్ పేరు కానీ వినిపిస్తున్నాయి. బట్ మీరు గమనించండి, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక పేర్లు కానీ లేకపోతే కాంగ్రెస్లో ఉన్న లీడర్లతో బీజేపీలో ఉన్న లీడర్ని మనము అంటే పోల్చకూడదు. బట్ ఈ సిచ్యువేషన్లో పోల్చి చూస్తే ఆ స్థాయి, అంటే ఆ ఆర్థికమైన స్థాయి లేకపోతే ఆ కుల సమీకరణలో సతీష్ గారు సాధారణంగా అంటే ఒక జనరల్ ఒపీనియన్ జనరల్ గా ఉండేదంటే, బీజేపీకి ఉన్నంత ఆర్థిక వనరులు కానీ అంత స్ట్రాంగ్ గా అసలు ఇట్ నెవర్ రన్స్ అవుట్ ఆఫ్ మనీ. అసలు ఈ రోజు మోర్ దాన్ 20 స్టేట్స్ 25 స్టేట్స్ దాకా ఉంది అంటే కూడా ఫినాన్షియల్ స్ట్రెంగ్త్, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ అన్ని చెప్పుకుంటారు కదా. ఇన్ కేస్ బీజేపీకి అదే ప్రాబ్లం అయితే, అంటే ఓన్లీ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అనుకుంటే, సెంటర్ సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆపరేషన్ సౌత్ మీరు అన్నట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, కేవలం ఫినాన్షియల్ కారణంగా వెనకడుగు వేసే స్టేజ్ ఉంటుంది అనుకుంటారు. అంటే క్యాండిడేట్స్ ఇంకొకరిని పిక్ చేయొచ్చు, లేకపోతే ఇంకో కొత్త లీడర్స్ తీసుకురావచ్చు, ఆ ఛాన్సెస్ ఉన్నాయి కదా. అయితే ఇది ఎంత ప్లే చేస్తుంది మొత్తం తెలంగాణ పాలిటిక్స్? ఫినాన్షియల్ ఫ్యాక్టర్. ఎందుకంటే బీజేపీ లాంటి ఒక అసలు పార్టీకి ఫినాన్షియల్ గా అన్న కాలం ఎవరు ఊహించరు కదా. అప్పుడు అదొకటే కారణం కాదు, బట్ ఫైనాన్స్ ఒకటే కారణం కాదు. అంటే ప్రపంచంలో అతి ఎక్కువ కార్పస్ ఫండ్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీయే. నేనేమంటానంటే, సో మీ దగ్గర ఎంత ఫండ్ ఉన్నా ఆ ఫండ్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసే ఒక కులం లేకపోతే ఒక వ్యక్తి ఉండాలి. సో అట్లాంటి ఆ కీ పొజిషన్లో ఉన్న వ్యక్తి కానీ ఆ కీ పొజిషన్లో ఉన్న ఒక పార్టీ కానీ బీజేపీకి తెలంగాణలో లేదు. అంటే చాలా కులాలు అన్ని ఒక దగ్గరికి వచ్చి బీజేపీని ముందు పెడుతున్నాయి తప్ప. బట్ ఇప్పుడు మనం కాంగ్రెస్ని గమనిస్తే రెడ్ల పార్టీ అని చెప్పవచ్చు, లేకపోతే బీఆర్ఎస్ని మనం చూస్తే అది వెలమలతో ఎక్కువ వెలమలు ఉన్న పార్టీ అని చెప్పొచ్చు. బట్ బీజేపీకి ఎవరు, అంటే ఏ పార్టీ బీజేపీని ముందుండి నడిపిస్తుంది, ఏ వ్యక్తి బీజేపీ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు? సతీష్ గారు, దానివల్ల అడ్వాంటేజ్ లేదా అంటే, ఒక్క కులం వైపు లీన్ అయితే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో మళ్ళీ మిగిలిన వాళ్ళ దగ్గర వ్యతిరేకత వచ్చే అవకాశం కొంతకాలం పోయినాకే వస్తుంది. అంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంది, కాంగ్రెస్ ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళు ఉంటానని ఆయన చెప్తున్నారు. కానీ ఒక్కటే అంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, డెమోగ్రాఫిక్స్ అన్ని చూసినప్పుడు పొలిటికల్ పార్టీ కేవలం ఒక క్యాస్ట్ ని, ఎందుకంటే బీజేపీ చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తారు కదా, ఒక క్యాస్ట్ కి కన్ఫైన్ అవడం ఉంది అడ్వాంటేజా, లాంగ్ టర్మ్ డిసడ్వాంటేజా? ఇప్పుడు బీజేపీ అలా అన్ని మల్టీ ఫోకస్, అంటే బీసీలు ఉన్నారు, డికే రెడ్డి ఉన్నారు, ఇట్లా అన్ని క్యాస్టులు ఉన్నాయి, దాంట్లో ఆదివాసీ ఎంపీ కూడా ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది బీజేపీకి లాంగ్ టర్మ్ లో, అంటే ఒకసారి పవర్ వచ్చి ఒక టర్మ్ కోసం బీజేపీ ఎప్పుడు ఏం చేయదు కాబట్టి
ఇలా మల్టీ క్యాస్ట్ అంతా ఉన్నది లాంగ్ టర్మ్ లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ బీజేపీకి. ఇప్పుడు నితిన్ నవీన్ ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయొచ్చు అంటే మీరు గమనించారంటే అంటే ఇప్పుడు రజనీ కొఠారి అనే ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఒక బుక్ రాశారండి, కాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అని చెప్పి 1970s లో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మీరు గమనిస్తే కేరళ, ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లోనే కమ్యూనిస్టులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు స్వాతంత్రం తర్వాత. సో తెలంగాణ అంటే ఆంధ్రాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఫామ్ చేయొచ్చు అనే అంత దాకా పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అదే టైంలో, సో ఒక కాన్స్టిట్యున్సీలో రెడ్డి క్యాండిడేట్ అయితే ఆ రెడ్డి క్యాండిడేట్కి ఆపోజిట్గా ఇంకొక రెడ్డిని పెట్టారు. అంటే నా పాయింట్ ఏంటంటే ఒక కులం దన్ను ఉండడం అడ్వాంటేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. బట్ సో కాస్ట్ క్యాలిక్యులస్ అంటే మనము కుల సమీకరణాలు లేకపోతే ఎలక్షన్ స్ట్రాటజీ, డైవర్స్ ఓటర్ సెగ్మెంట్ అంటే లోపల గ్రౌండ్ లెవెల్లో నుంచి మనం గమనిస్తే ఒక కులం సపోర్ట్ తీసుకొని మిగతా కులాలు అంటే ఒక వాంటేజ్ పాయింట్ చూస్తాం కదండి మనం, ఒక ప్లేస్లో నిలబడి ఆ తర్వాత మిగతా ప్లేసెస్ని గమనించడం లాగా. అంటే ఒక కులాన్ని కంప్లీట్గా మనం టేక్ ఓవర్ చేసుకొని ఆ కుల సపోర్ట్తో మిగతా కులాలతో మనము నెగోషియేట్ చేయడం అనేది. సో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీకి అట్లాంటి పరిస్థితి లేదు. అంటే కుల సమీకరణాలు వచ్చే సమయానికి ఇంకా అది ఫ్లూయిడ్గా ఉంది, అంటే ఆన్ ద ఎయిర్ అంటాం కదా మనం. సో ఎక్కడ గ్రౌండ్ లేదు. అంటే లాంగ్ టర్మ్లో అది వర్కౌట్ మంచి రిజల్ట్స్ ఇస్తుందా లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందా అనేది పక్కన పెడితే, అట్ ద మూమెంట్ ఏ పార్టీ ఏ కులము బీజేపీని ఓన్ చేసుకునే స్థితిలో లేదు. సో ఎంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నా, సో అప్పుడు ఏమవుతుందంటే సో అంత అంటే నేను ఇక్కడ వ్యక్తిని కాదు, అక్కడ వ్యక్తిని కాదు అనే పరిస్థితి ఉంది. అంటే ఇట్స్ నా పార్టీ కాదు అనే ఫీలింగ్లో అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అయితే నితిన్ నవీన్ ఈ పాయింట్ మీద ఫోకస్ చేస్తారో తెలియదు. సో కిషన్ రెడ్డిని కూడా ఎందుకు ప్రతిసారి పైకి పుష్ చేస్తున్నారు, మెయిన్ కారణం ఏంటంటే రెడ్లలో ఉన్న ఒక డిసెంట్ ఏదైతే ఉందో ఆ డిసెంట్ ని బీజేపీకి కన్వర్ట్ చేయాలి అనే ఒక ప్లాన్ అయితే ఉంది. అంటే డీకే అరుణ్ గమనించండి మీరు. సో రెడ్లలో వెంకటరామరెడ్డి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు పదే వీళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయంటే, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే డిసెంట్ వాయిస్ ఉందో అది దాన్ని ఆపరేట్ చేసుకోలేని వాయిస్ ని బీజేపీ చేయాలని ప్రయత్నిస్తుంది. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనము రేపు ఎల్లుండు నితిన్ నవీన్ ఎవరెవరిని కలుస్తాడో దాన్ని బట్టి చూడాలి. ఇంకొక విషయంలో ఓబీసీ కులాలు కూడా అవన్నీ వేరే కులాలు. అంటే ఓబీసీ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీ. సో యాదవులు కానీ, ముదిరాజులు కానీ, గొల్ల, గౌడ, సో వీళ్ళందరికీ ఒక్కొక్క కులంలో ఒక్కొక్క లీడర్ ఉన్నాడు. సో ఆ లీడర్ని మనం పాసిఫై చేయాలి. సో ఆ లీడర్ వెనుకున్న మనుషులు ఎంతమంది ఉన్నారు మనం చేయాలి. సో వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ప్రాపర్ సపోర్ట్ ఉందా లేదా చెక్ చేయాలి. సో ఐ థింక్ ఏదో ఒక ప్లాంక్ లాంటిది ఒకటి ఉండాలి. అంటే మీరు చూడండి, బీజేపీ ఫ్రమ్ ద బిగినింగ్ హిందూ ఓట్ల మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఓకే, సో కులం అనేది చాలా తక్కువ వాళ్ళకి కనిపిస్తుంటుంది, రైట్? బట్ సౌత్కి వచ్చే సమయానికి అంటే రాజకీయాలు చేయాలంటే మనము కుల ప్రస్థానం లేకుండా దక్షిణ భారతదేశంలో రాజకీయాలు చేయలేము. సో అదొక నెగిటివ్ అంటే ఒక లిమిటేషన్, అంటే పొలిటికల్ స్ట్రాటజీలో అదొక లిమిటేషన్. అందుకని మనకు దక్షిణ భారతదేశంలో బీజేపీ పాత్ర చాలా మినిమల్గా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుల రాజకీయ అంటే నార్త్ ఇండియాలో వాళ్ళు కుల రాజకీయాలు చేయట్లేదంటే ఖచ్చితంగా చేస్తున్నారు. దేశం అంటే నేషనల్ లెవెల్లో సారీ టు ఇంటరప్ట్, ఈ కులం దీని గురించి మాట్లాడుతున్నప్పుడే ఇంకొక ఫ్యాక్టర్, బీజేపీకి ఫినాన్షియల్ గా కులము అన్ని మల్టీగా ఉండడము, ఈ రెండు లిమిటేషన్స్ అవడంతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే లీడర్స్ మధ్య ఒక ఐక్యత లేకపోవడం, అంతర్గతంగా విభేదం. అంటే మనకి కాంగ్రెస్ లో ఈ విభేదాలు చాలా పేపర్ లో న్యూస్ ఐటమ్స్ వచ్చేస్తాయి, డైరెక్ట్ గానే మనకి ఇద్దరు విడివిడి సమావేశాలకు వెళ్తారు, ఒకదానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇట్లా చాలా ఓపెన్ గా కనిపిస్తాయి మనకి. కాంగ్రెస్ లో ఫస్ట్ నుంచి అసలు రేవంత్ చేసినప్పటి నుంచి రేవంత్ కూడా చాలా శాఖలు తన దగ్గర ఉంచుకోవడము, ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్ గా కాంగ్రెస్ అయితే ఇంకెక్కువ కనిపిస్తాయి. కానీ బీజేపీ మీద ఉన్న ప్రధాన విమర్శ ఏంటంటే, బీజేపీ తనకి పొటెన్షియల్ ఉన్నప్పటికీ అర్బన్ లో ఎదిగినట్టు ఎక్కువ ఇంకా అసలు బీజేపీ అంటే మీరు అన్నట్లు మైట్ బి కాస్ట్ కూడా కారణం, ఒక లీడర్ గా చెప్పుకోలేకపోవడానికి కారణం ఈ విభేదాలే అని చెప్తారు.
సో మైట్ బి మీరు అన్నట్లు కొత్త లీడర్స్ తీసుకురావచ్చు అన్ని చేయొచ్చు. కానీ నితిన్ నబీన్ ఛత్తీస్గఢ్ లాంటిలో సక్సెస్ఫుల్ కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ లీడర్స్ మధ్య గ్యాప్ ని ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి చెప్తే విని ఇవి నిజంగా సమస్య పోయి ఆ మెయిన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే బీజేపీ డిఫరెంట్ కాంగ్రెస్ లో ఉన్నంత డెమోక్రసీ ఉండదు కాబట్టి ఇది సమస్యపోయే అవకాశం ఉందనుకుంటున్నారా కంపేర్ టు కాంగ్రెస్ బీజేపీలో? అయితే చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అంటే 3 విషయాలు చెప్పారు మీరు ఇక్కడ. సో బీజేపీలో ఉన్న నాయకుల మధ్య సత్సంబాలు లేవు ఒకటి. సో ఆ సత్సంబాల్ని క్రియేట్ చేయాలన్నా చేసే అట్మాస్ఫియర్, ఒక అట్లాంటి వాతావరణం నితిన్ నబీన్ చేయగలుగుతారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. 3, సో బీజేపీ ఐడియాలజీ ఒక చాలా అంటే ఐడియాలజీ పరంగా అంటే లీడర్షిప్ని క్వశ్చన్ చేయకూడదు. ఒక ఐడియాలజీని మనం ఒప్పుకుంటే ఆ ఐడియాలజీని మనము ఫాలో చేయాలి. సో కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ యొక్క బేసిక్ ఐడియాలజీ ఏంటంటే అదొక సిస్టమ్ లాగా పనిచేసింది. సో అందులో లెఫ్టిస్టులు ఉన్నారు, రైటిస్టులు ఉన్నారు, సెంట్రిస్టులు ఉన్నారు. సో ఇట్స్ లైక్ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, అదొక సిస్టమ్, అదొక ఇన్స్టిట్యూషన్ అని చెప్పి పొలిటికల్ సైంటిస్టులు అంటారు. బట్ బీజేపీ విషయానికి వచ్చినప్పుడు అదొక అంటే మత ముందు పెట్టుకొని నడుస్తున్న ఒక జాతీయ పార్టీ. ఓకే, సో ఆ లైన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఆ పార్టీలో ఉంటారు. బట్ మనకు సౌత్కి వచ్చే సమయానికి మతము ముందు పెట్టడం వలన కులాన్ని మనం సైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ నాయకులను అప్రోచ్ అవ్వాలంటే కుల ఆధారంగా అప్రోచ్ అవ్వాలి. సో ఎక్కడో ఆ డైనామిక్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో రూరల్ ఏరియాలో, తెలంగాణ రూరల్ ఏరియాలో అంటే ఇక్కడ సతీష్ గారు, సారీ మీరు ఇంటరప్ట్ చేసినందుకు, డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఇంకా ఆ బీజేపీ ఏదైతే మీరు అన్నారు కులం కాదు, ఇట్స్ రిలీజియన్ పరంగా హిందుత్వ భావంతో వెళ్తుంది కాబట్టి ఇంకా ప్రజల్ని పక్కన పెడితే తెలంగాణ ప్రజల్ని లీడర్స్ అసలు స్వయంగా బీజేపీ లీడర్స్ కూడా కులం అనేది దాటి బయటకు వచ్చి హిందుత్వ ఎజెండాని అంటే స్ట్రాంగ్ గా తమది అని ఫీల్ అయ్యే రేంజ్ లో లేకపోవడం మీరు ఇందాక అన్నారు. సో అది కూడా మెయిన్ కారణమా? ప్రజల్ని పక్కన పెట్టేద్దాం, ముందు లీడర్స్ బై దెమ్సెల్స్ ఆ బీజేపీ ఎజెండాని ఇంకా వాళ్ళు ఆ ఇంజెస్ట్ చేసుకోవడం కానీ ఆ ప్రాసెస్ లో ఇంకా లేదు. వాళ్ళు ఇంకా తెలంగాణ లీడర్స్ లో ఉన్నారు తప్ప బీజేపీ లీడర్స్ గా ఎదగలేదు. ఆ కారణం అనుకోవచ్చు. ముందు వాళ్ళు బీజేపీ అయితేనే కదా ప్రజల్లో అజెండా తీసుకెళ్ళగలరు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు సో జై శ్రీరామ్ అని గట్టిగా అంటారా అనేది నా డౌట్. డికే అరుణ గారు జై శ్రీరామ్ గట్టిగా అనగలుగుతారా అనేది నా డౌట్. వీళ్ళు అంటే ట్రెడిషనల్ గా వీళ్ళు బీజేపీ మతతత్వ వ్యక్తులు కాదు. ఇన్ఫాక్ట్ రాజేందర్ గారికి వామపక్ష భావజాలం ఉంది. డికే అరుణ గారు వాళ్ళు చిన్నప్పటి నుంచి, అంటే ఆమె చిన్నప్పటి నుంచి వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో బలంగా పనిచేసిన వాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు అంటే రాజకీయాల కోసం వీళ్ళు పార్టీలు మారారు తప్ప సిద్ధాంత పరంగా వాళ్ళు బీజేపీతో కనెక్ట్ అయి ఉన్నారా, బీజేపీ ఐడియాలజీతో కనెక్ట్ అయి ఉన్నారా అనేది క్వశ్చన్. ఇదొకటి. సో ఆల్రెడీ మనం బీజేపీ ఆర్ఎస్ఎస్ తో కనెక్టెడ్ ఉన్న రామచంద్రరావు గారిని, లేకపోతే లక్ష్మణ్ గారు కానీ, కిషన్ రెడ్డి కానీ, సో వీళ్ళకి మధ్య 2 క్యాంపులు ఆల్రెడీ డెవలప్ అయినాయి. అర్బన్ రూరల్ అట్లా ఒక క్యాంప్ ఒక డెవలప్ అయింది. సో ఈ క్యాంప్స్ అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక పందా మీద నడిపించి, అంటే మన పవర్ ఏంటి, ఒక అజెండా ఒకటి ఉండాలి. అంటే 2029 ఎలక్షన్లో మనం గెలవాలి, మనము పార్టీ ఫామ్ చేయాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనే ఒక అజెండా ముందు పెట్టి ఎట్లయితే బెంగాల్లో చేశారో అట్లాంటి అజెండా కోసం అందరినీ కలుపుకోపోగలుగుతాడా నితిన్ నబీన్ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే నితిన్ నబీన్ వీళ్ళందరూ తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు పెడుతున్నారంటే, ఎస్పెషల్లీ ఆఫ్టర్ బెంగాల్ ఎలక్షన్స్, తెలంగాణ తర్వాత ఒక 5-6 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో తెలంగాణ అంటే పెనల్టిమేట్ అనుకోవచ్చు కదా మనము. ఎందుకంటే ఇట్స్ తెలంగాణ అనేది ఒక లిట్మస్ టెస్ట్ బీజేపీకి. బెంగాల్లో గెలిచిన తర్వాత తెలంగాణలో గెలవలేదంటే ఓకే, సో ఏమై ఉంటుంది, అదొక పరీక్ష, ఒక బలమైన పరీక్ష. జనాల్లో కూడా చాలా సందేహాలు వస్తాయి. అవును. సో తెలంగాణ రిజల్ట్ నెక్స్ట్ వచ్చే 5 స్టేట్ ఎలక్షన్ల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి చాలా క్రిటికల్ స్టేట్ ఇది. బట్ నబీన్ గారు దాన్ని సక్సెస్ఫుల్ గా వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఐడియాలజీని కానీ, కులం కానీ, ప్రాంతము, గ్రామీణ ప్రాంతము, అర్బన్ ప్రాంతము,
సో 2029 ఎలక్షన్ కన్నా ముందు ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్. గ్రేటర్ వరంగల్, గ్రేటర్ హైదరాబాద్. సో ఫైనల్ గా సతీష్ గారు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, దాంతో కన్క్లూడ్ చేద్దాం. నితిన్ నవీన్ యొక్క గత చరిత్ర అంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూసి, అంటే ఛత్తీస్గఢ్ కొన్ని ఆయన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలిగారు కాబట్టి తెలంగాణలో ఆయన పర్యటన, ఆయన వ్యూహాలు ఎంతవరకు బీజేపీని 2029 లో పవర్ కి కాకపోయినా ప్రోగ్రెసివ్ గా, అంటే మీరు అన్నట్టు వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత ఇక్కడ అట్లీస్ట్ మెజారిటీ అట్లీస్ట్ డబల్ ద నెంబర్ అవ్వకపోతే కొంత నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి, సో ఎంతవరకు నితిన్ నవీన్ ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ప్రకారం తెలంగాణలో ఆయన స్ట్రాటజీస్ వర్క్ అయ్యేటువంటి అవకాశం బీజేపీలో ఇక్కడి నుంచి ఎటువంటి మార్పు మనం ఆశించవచ్చు? అంటే రెండు విషయాలండి ఇక్కడ. అంటే నితిన్ నవీన్ గారు ఎంత చేసినా, సో అటువైపు రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలలో విఫలం అవ్వడము, లేకపోతే వాళ్ళ ప్రయత్నాలు వీక్ అవ్వడము, దాని మీద బీజేపీ ఇంపాక్ట్ ఉండడము జరుగుతుంది. సో ఒకటి, అతను ఈ క్యాడర్ని మొబిలైజ్ ఎంత చేయగలుగుతాడో చూడాలి. రెండు, రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వైఫల్యం మీద కూడా బీజేపీ యొక్క విజయం ఆధారపడి ఉండొచ్చు. అంటే ఇవన్నీ కూడా మిక్స్డ్ ఈక్వేషన్స్ తప్ప స్ట్రైట్ పాత్ అయితే బీజేపీకి తెలంగాణలో లేదు. అంటే స్ట్రైట్ గా ఇతనే ఏదో ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే చాలా తక్కువ. సో నితిన్ నవీన్ పర్యటన కూడా గొప్ప ఇంపాక్ట్ చూపించకపోయినా ఈ ఈక్వేషన్స్ మీద వర్క్ చేసి కొంత స్మాలర్ చేంజ్ అయితే చూడొచ్చు అని మీరు కన్క్లూడ్ చేస్తున్నారు, అంతే కదా? అంటే గొప్పగా డ్రాస్టిక్ గా ఏదో జరిగిపోతుంది అయితే మనం ఊహించలేము, అంతేనా? ఇప్పటి వరకు అంటే ఇప్పుడున్న మూమెంట్, ఇప్పుడు రాబోతున్న జిహెచ్ఎంసీ అక్కడ వరకు తీసుకుందాం. 2.5 years లో నెక్స్ట్ 2 years ఏమవుతుందో చెప్పలేం కదా. లాస్ట్ ప్రెసెంట్ ఈ ఎలక్షన్స్ వరకు అయితే నితిన్ నవీన్ పర్యటన విపరీతమైనటువంటి చెప్పుకోదగినటువంటి ఫలితం అయితే చూపించదు, నామినల్ గానే ఉంటుందని మీ అభిప్రాయం, అంతే కదా? అదొక పాయింట్. సో దాని అంటే సో తెలంగాణ రాష్ట్రం యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. సో ఏమైనా అంటే సో తెలంగాణలో బీజేపీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు నవీన్ పర్యటన, లేకపోతే కిషన్ రెడ్డికి ఇంకొంచెం మంచి పొజిషన్ ఇవ్వడము, ఇంకొక వ్యక్తిని అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక మూడో వ్యక్తిని క్యాబినెట్ లోకి తీసుకోవడము, సో ఇట్లాంటివి చాలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇంకొకటి మేజర్ ఛాలెంజ్ ఏంటంటే బీజేపీ పార్టీకి, నార్త్ ఇండియాలో క్లీన్ స్వీప్ చేశారు. సౌత్కి వచ్చే సమయానికి వాళ్ళ ప్రెసెన్స్ అసలు అంటే ఎలక్టోరలీ వాళ్ళ ప్రెసెన్స్ చాలా అంటే ఇన్సిగ్నిఫికెంట్ గా ఉంది. అది అంటే అంటే విశ్వనేత అయిన ఇప్పుడు మోదీ గారు అంత స్థాయిలో ఉండి దక్షిణ భారతదేశంలో వాళ్ళ ప్రెసెన్స్ లేకపోవడం, అది చెప్పుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. సో దాన్ని ఛాలెంజ్ చేయాలంటే మనం ఇప్పుడు అంటే ఇమీడియట్ టాస్క్ వచ్చి తెలంగాణ. సో ఐ థింక్ అన్ని శక్తులు వాళ్ళు తెలంగాణ మీద ఫోకస్ పెట్టొచ్చు. థ్యాంక్ యూ సతీష్ గారు, ఇంతటితో ఈ చర్చ. థ్యాంక్స్.